ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ. బాగున్నారా ఆంటీ? ప్రైజ్ లాడ్ ఆంటీ. అయితే మనం ప్రేయర్కి వెళ్ళిపోదాం ఆంటీ, త్వరగా టైం అయిపోయింది. నేను కూడా చాలా ఆలస్యం అయిపోయింది, నేను ఆఫీస్ నుంచి చాలా త్వరగా వచ్చేసాను. త్వరగా మనం ప్రేయర్ చేసుకుందాం ఆంటీ, ఉపవాస ప్రార్థన చేసుకుందాం. ఓకే ఆంటీ, ప్రేయర్ చేసుకుందాం. అయితే వాక్యము దొరికిన వారందరికీ వాక్య సారాంశము దొరకలేదని అయ్యగారు చెప్తున్నారు కదా ఆంటీ. ఆ విషయం కోసం మనం ఎంతో బలంగా ఉపవాస ప్రార్థన చేద్దామని అనుకున్నాం కదా ఆంటీ. ఇప్పుడు అందరం కలిసి ఏక మనసులమై ఉపవాస ప్రార్థన చేద్దాం ఆంటీ. సరే తల్లి. ఓకే ఆంటీ, తీసుకురండి ఆంటీ. ఒరే ఆదిత్య, చెప్పరా ప్రకాష్. పరిచర్యలో మినిస్ట్రీలో తిరిగి తిరిగి బాగా పనిచేసి అలసిపోయాను రా. ఓకే. బుక్స్ ప్రింటింగ్ అని, తర్వాత పబ్లిసిటీ అని, ఫ్లెక్సీల కడతోనే బా చాలా టైర్డ్ అయిపోయాను రా. చాలా కష్టపడ్డావురా. చాలా అలసిపోయాను రా. నేను కొంచెంసేపు నిద్రపోతాను రా. ఓకే రా, సరేనా? సరే, నువ్వు వెళ్ళి. మరి నేను వెళ్తున్నా మా ఇంటికి. చాలా టైర్డ్ అయిపోయాను రా. అబ్బా అబ్బా. పోయిన క్రిస్మస్కి 5 తులాలు బంగారం ఇస్తే ఈ క్రిస్మస్కి అబ్బా నాకు 10 తులాలు బంగారం ఇచ్చాడు యేసయ్య. ఓ సూపర్. అబ్బా, మా సుధక్కని చూసి చాలా రోజులైంది. ఈ క్రిస్మస్కి దేవుడు నన్ను ఆశీర్వదించిన విషయం అక్కకు చెప్పుకుని నేను సంతోషపడాలి. అర్జెంటుగా నేను కొనుక్కున్న కొత్త కార్లు వెళ్ళి అక్కను పలకరించాలి. ఓ చెల్లి, ఎన్ని రోజులు నగలు. అయ్యో బాబు, అమ్మ చెల్లి, ఏంటి విశేషం? ఎలా వచ్చావేంటి? ఓ అక్క, నీకేం చెప్పలేదు. ఏంటి చెప్పు చెప్పు చెప్పు. నేను ఈ క్రిస్మస్ కి ఏం కొనుక్కున్నానో తెలుసా? అవునా? ఏం కొనుక్కున్నావు? ఏది? అవునా, చాలా బాగుంది అక్క. ఏంటో కానీ నగలు ఇంత అందంగా ఉన్నా. అవునా? పోయిన క్రిస్మస్ కి 5 తులాలు అయితే క్రిస్మస్ కి 10 తులాలు తెలుసా? దేవుడు ఎంత ఆశీర్వదించాడు. అవును, నేను వారానికి 1.5 గంట ప్రార్థనకి వెళ్తాను తెలుసా? అందుకే దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు. అక్క, నేను గంటన్నర ప్రార్థనకి వెళ్తాను. అవునా? నువ్వు 1 గంట ప్రార్థన? ఓ 1 గంట ప్రార్థనకి కారు ఇచ్చాడు. సరే అక్క, ఇంకేంటి విశేషాలు? అవునా? బాగున్నా? అందరూ బాగున్నారు. క్రిస్మస్ కదా, చాలా బాగున్నాం అక్క. అవును. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఉపవాస ప్రార్థనకి రెడీగా ఉన్నారా ఆంటీ? టైం అయిపోతుంది, రండి వెళ్దాం. రండి. ఆంటీ, వెళ్తూ వెళ్తూ సుధాంటికి కూడా ఒకసారి చెప్పేద్దాం ఆంటీ. సుధమ్మా, ప్రేయర్కి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రార్థనకు రండమ్మా. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. పంపుతాను ఉండు. ప్రార్థనకు రండమ్మా. ప్రార్థనకి సత్యం గురించి తెలుసుకుందరు. అవును, రావాలని. క్రిస్మస్ కి మేము కూడా ఇక్కడ క్రిస్మస్ అన్ని చేసుకుంటాం కదా ఆంటీ. వెళ్తే మళ్ళీ కానీ ఒకసారి రండి, సత్యం గురించి తెలుసుకుందరు. వస్తామంటే తప్పకుండా వస్తానమ్మా. తప్పకుండా రండి. మన ఒప్పిరయ్య గారు అంటే మనకు టైం అవుతుంది. సత్యం కోసం మీకు సత్యం పూర్తిగా తెలియదు. సత్యం కోసం ఒప్పిరయ్య గారు చాలా గ్రంథాలు రాశారండి. అవన్నీ తప్పకుండా చదువుతామండి. ఓకే అండి. మేము సువార్త దండుకు వెళ్తున్నాము. మరి ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ మేము చేసుకోవాలి కదమ్మా. రండి తప్పకుండా. ఏంటే బాబు బాబు, ఏంటి ఏదో సత్యం అంటారు మాట్లాడితే వీళ్ళ దగ్గరే ఉందా ఏంటి సత్యం? సత్యమేనట్టు వీళ్ళ దగ్గర ఉన్నట్టు. నువ్వేం వెళ్ళకే బాబు. నేను వెళ్తానా? అసలు క్రిస్మస్ పండుగ ఎంత అడవుడుంది. అవునవును, ఇంకా మనం చాలా షాపింగ్ చెయ్యాలి. నువ్వు వీళ్ళ ప్రార్థనలు ఉపవాస ప్రార్థన అయ్యి అంటే నువ్వు వెళ్ళకక్క. వెళ్ళను. మన టైం వేస్ట్ అయిపోద్ది. అస్సలు వెళ్ళను. బాగుంది. అవునక్క, నన్ను చూడక్క, మొన్నే మల్బార్ గ్రౌండ్ లో ఆఫర్ పెడితే కొనుక్కున్నానక్క.
ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ఇంత వయసులో కూడా మీరు నిజంగా చాలా సేవ చేస్తున్నారండి, చాలా సంతోషం. ఇంటింటికి వెళ్ళి వారం అంతా చాలా సంతోషం ఆంటీ. మీ వయసు వచ్చేసరికి మేము ఎట్లా ఉంటాం మేము చాలా సంతోషం ఆంటీ. కర్మేల ప్రార్థనకి ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చినందుకు చాలా సంతోషం ఆంటీ. చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం చదువుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నిజంగా ఒక మంచి దైవజనుని దేవుడు మనకి ఇచ్చాడండి, అభిషక్తుడిని. మరి నిజంగా సత్యమందు మనం ఎదుగుతున్నాం కాబట్టి యేసునందు రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయాలి. అందుకోసమే మనం కర్మేలు ప్రార్థన చేస్తున్నాము. మరి అందరితో పాటు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న కర్మేలు బృందాలతో కలిసి మనం కూడా ఇదైనా కర్మేలు ప్రార్థన చేసుకుందామండి. మోకరించింది. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు యేసయ్యా. ఆనాటి ఏలియా ప్రార్థన నీ దృష్టికి ఎంత న్యాయమైందో ఈ కర్మేల ప్రార్థన కూడా నీ దృష్టికి అంత న్యాయమైంది ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆ దినము నువ్వు దిగివచ్చి నాయన, నీవే దేవుడను రుజువుపరుచుకున్నట్టు నాయన, ఈ దినముల్లో కూడా నువ్వు దిగివచ్చి నాయన అనేక మంది సత్యమందు ప్రతిష్ఠ చేయుచున్నావు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా చేరి ఉన్న కర్మేలు బృందాలతో కలిసి తల్లి సంఘమందు మేము చేస్తున్న ప్రార్థన కూడా నీ సన్నిధికి చేర్చుకుని ఆమెను పలకమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బాబాయ్ మళ్ళీ వచ్చారంటే సుధమ్మా, ప్రైజ్ లేడమ్మా. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నాం. బాగున్నా. మీరు కూర్చొని ముచ్చట్లాడుతూ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. మా అయ్యగారు రాసిన గ్రంథాలు ఉన్నాయి, అలాగే. అవి మీరు చదివితే మీకు సద్వినియోగం అవుతుంది. అలాగే. దేవుడి కోసం మీరు సత్యం తెలుసుకుంటారు. అలాగే. మా అయ్యగారు ఓపిరాయ్ గారు రాసిన గ్రంథాలు మీకు ఇస్తాము, మీరు తప్పకుండా చదవాలి. చదివితే మీకు సత్యం అనేది తెలుస్తుంది. అలాగేనండి. తప్పకుండా చదవండి. అలాగేనండి. చదివాక మీకు ఇచ్చి లేదమ్మా, ఫోన్ లేదు, ఇచ్చారు కదా. బైబిల్ చదివితే సరిపోద్ది, గ్రంథాలు ఏదో ఇచ్చారు కదా, తర్వాత వెళ్ళిన తర్వాత చెప్దాం. తర్వాత ఉండు కొంచెంసేపు. చెప్పండి. మీరు చదవండి. ఇదేంటిరా బాబు, అమ్మా, మాయలో మీరు కూడా ఒక పడిపోతుంది. గ్రంథం చదవండి. ఇదిగో అయ్యగారు రాసిన హైందవ క్రైస్తవ అనే గ్రంథం మీకు అవునా? ఇస్తున్నాను. మీరు కూడా ఈ గ్రంథాన్ని కూడా చదవండి. అలాగేనమ్మా. అదే విధంగా కర్మేలు ప్రార్థనకు కూడా రండమ్మా. అలాగేనండి. కర్మేలు ప్రార్థన, అదేం ప్రార్థన? ఉపవాస ప్రార్థన తెలుసు, ఆదివారం ఆరాధన తెలుసు. ఈ కర్మేలు ప్రార్థన ఏంటి కొత్తగా? కర్మేలు ప్రార్థన అంటే సంఘంలో ఉన్న యెజబేలు శక్తులన్నిటిని బంధించి సత్యం కోసం పోరాటానికి మేము ఈ ప్రార్థన చేస్తామమ్మా. మీరు కూడా రండమ్మా. యెజబేలా? ఆ పేరు ఎక్కడ మా చర్చిలో ఎప్పుడు చెప్పలేదే. అమ్మా, మీరు బైబిల్ చదవట్లేదా? ప్రకటన గ్రంథంలో యేసయ్య చెప్తున్నారు కదా, యెజబేలు అనే స్త్రీని మీరు ఎందుకు ఉండిస్తున్నారు అని యేసయ్య మన మీద నిందమోపుచున్నారు కదమ్మా. చదవట్లేదమ్మా బైబిల్ మీరు? మాకెప్పుడు అలాంటి విషయాలు ఏం చెప్పర్లే కానీ మాకు ఆదివారం ప్రార్థన చాలే. మీ పని మీరు చూసుకోండి వెళ్ళి. అలా అంటే కుదరదమ్మా, తప్పనిసరిగా మీరు చూస్తామమ్మా, ప్రార్థనకి రండి. ఖాళీ ఉండాలి కదా, వెళ్ళు. ఓకే ఆంటీ, ప్రైజ్ లాడ్ ఆంటీ, వెళ్ళొస్తాం. గ్రంథాలు మాత్రం తప్పకుండా చదవండి ఆంటీ. తప్పకుండా చదువుతామమ్మా, తప్పకుండా చదువుతాం, తప్పకుండా చదువుతాం. వచ్చారా బాబు? ఏంటి గ్రంథాలు తీసేసుకుని కంప్లీట్ చదివేస్తావేంటి? చదవడానికి కాదు, ఇచ్చారు కదా అని తీసుకున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చదవకు, తీసి మూలన పెట్టేసే, మనం షాపింగ్కి వెళ్ళాలి. నడు నడు నడు. వెళ్దాం. పెట్టి పెట్టి కానీ పెట్టి ఇచ్చారు కదా, ఇచ్చారు కదా అని తీసుకున్నాను. బాగున్నాయి కదా లోపల పెట్టు, గ్రంథాలు. లోపల పెట్టు. పెడతాను పెడతాను పెడతాను. అంటే ఇదైనా కర్మేల ప్రార్థనకి చిన్న వాక్యం చదువుకుని ప్రార్థనలోకి వెళ్ళిపోతామండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని ఏలియా అడుగుచున్న మాట అండి. నిజంగా ఈ తరములో ఈ మాట అడగగల అభిషేకం ఇచ్చి ఒక ఏలియాని మన మధ్య దేవుడు ఉంచాడండి. ఆ మంచి సంఘంలో మనం ఉన్నందుకు చాలా సంతోషించాలి, అనేకుల్ని ఇందులోకి నడిపించాలని ఈ కర్మేల ప్రార్థన యొక్క ఉద్దేశము. మరి మన కుటుంబాలు దీవించబడాలని, మనం క్షేమంగా ఉండాలని, ఏదేదో వ్యక్తిగత విషయాల కోసం కాదు కానీ దేవుని సంఘం అంతా కూడా ఆయన వాక్యములో కట్టబడాలని, ఆనాడు పౌలు సిద్ధాంతంలో ఎదగాలని, అందుకోసం చేసే ప్రార్థన. ఆనాటి ఏలియా స్వరం, ఈనాడు రంజిత్ ఫ్రై గారి స్వరం అని మనం నమ్ముతున్నాం కాబట్టి
ఆ దర్శనం కోసం ఏదైనా మరలా ప్రార్థనలు కొనసాగుదామండి. ప్రైజ్ లార్డ్ ఆంటీ, బాగున్నారా ఆంటీ? ప్రైజ్ లార్డ్ ఆంటీ, బాగున్నారా ఆంటీ? చాలా టైం అయిపోయింది ఆంటీ. ఈరోజు మన కల్మేర్ ప్రార్థన వెళ్తూ వెళ్తూ మధ్యలో సుధాంటిని ఒకసారి తోడు పెట్టుకొని వెళ్దాం ఆంటీ. రండి ఆంటీ, వెళ్దాము. వెళ్దాం ఆంటీ, రండి. ప్రైజ్ లార్డ్ సుధమ్మ. ఈరోజు కర్మల ప్రార్థన జరుగుతుంది మా చర్చిలో. రెండమ్మా, వారం రోజుల క్రితం నాకు బుక్స్ ఇచ్చి వెళ్ళారు కదా, మీరు ఎప్పుడెప్పుడు వస్తారో అని చూస్తున్నాను. ఈ పుస్తకంలో ఎన్ని మర్మాలు రాశారు, అసలు నేను మిస్ అయిపోతున్నా ఆంటీ. చాలా థ్యాంక్స్ ఆంటీ, ఇన్ని మర్మాలు రాసిన పుస్తకాలు నాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. యుగాంతం గ్రంథం చదివాను, విశ్వ ప్రణాళిక చదివాను. అబ్బా, ఇగో ఇప్పుడు సింహనాథం కూడా చదువుతున్నాను ఆంటీ. ఎంత బాగుందో ఆంటీ, చాలా థ్యాంక్స్ ఆంటీ. అమ్మో, నేను చాలా మిస్ అయిపోతున్నా ఆంటీ, చాలా మిస్. ప్రార్థనకు వెళ్దాం, టైం అయిపోతుంది, త్వరగా వెళ్దాం. తప్పకుండా వెళ్తాను. ప్రార్థనకు వెళ్దామే. మణిమాలం కూడా తీసుకుంటాం. ఏంటిది బుక్స్ ఇచ్చి తయారైపోయింది బాబోయ్, ఆడలో కలిసిపోయింది ఏంటి? ప్రార్థనకు వెళ్దామే. ప్రార్థనకు వెళ్తున్నా. నువ్వు అక్కడ ప్రార్థన ఉందంట. కూడా మార్చేసారు వాళ్ళు. లేదు ప్రార్థన అంటున్నారు కదా, వెళ్దాం. నువ్వు వెళ్తే వెళ్ళి కానీ నేను మట్టికి రానమ్మా, నాకు షాపింగ్ ఉంది, ఇంకా ఎంతెంతో పని ఉంది. నువ్వు వస్తావా రావా? షాపింగ్ చెప్పు ముందు. ఈ రోజు మట్టి ప్రార్థనకు వెళ్తానులే, నాకు ప్రార్థనకు వెళ్ళాలని ఉంది. ప్రార్థనకు చదివేసావా? చదివాను కొంచెం. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి తెలుసా, ఇంతవరకు మనం తెలుసుకోలేదు అసలు ఆ మర్మాలు. అసలు ఎన్ని మర్మాలు ఉన్నాయి తెలుసా, అసలు చాలా మర్మాలు ఉన్నాయి, మనకు తెలియదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా తెలియదు. మర్మాలు అయ్యో నువ్వు తెలుసుకో అమ్మా. నువ్వు నాతో షాపింగ్ కి రాకపోయినా పర్వాలేదు, కానీ నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, ఆమెను తీసుకుని నేను షాపింగ్కి వెళ్తానులే. అలాగే చూసుకో. సరే, చాలా మిస్ అయిపోతున్నాం మణిమాల. నాకు వద్దా, టైం అవుతుంది, మనం ప్రేయర్కి వెళ్ళిపోదాం. రండి ఆంటీ. అమ్మా, ఈ సుధా అక్క ఎలాగే వెళ్ళిపోయింది, కానీ నా వేరే ఫ్రెండ్ ఉంది కదా, ఆ ఫ్రెండ్తో కలిసి నేను చక్కగా షాపింగ్కి వెళ్ళిపోతా. రక్షింపబడ్డాను చాలు. ఇంక ఈ సత్యం తెలుసుకుని బుక్స్ చదివి నేను ఏం చేయాలి ఈ లోకంలో? ప్రైజ్ లార్డ్ ఆంటీ. సత్యం గురించి మన గ్రంథాలు ఇచ్చిన ఆమె అండి ఆంటీ. అవునమ్మా, మేము ఈ సుధమ్మకి గ్రంథాలు ఇచ్చాము. చాలా సంతోషం అండి. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నారండి. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచడం కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొని వల్లని ఆలోచింతుము. ఆ దినము సమీపించుట నిజమండి. దేవుని రాజ్యము సమీపించున్నది. దేవుని రాజ్యం సమీపిస్తున్నది కాబట్టి మనం మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి, మరీ ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. మన మనసు అధికంగా దేవుని మీద, ఆయన వైపే, మన ఆలోచనలని ఆయన వైపే పెట్టి ఇంకా 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 దేవునికి దగ్గర అయిపోదామండి. మోకరించి ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు 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 స్తుతులు. అవును ప్రభువా, నీవు త్వరలో రానై ఉన్నావు ప్రభు, నీకు స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. బాబోయ్, ఇదేంటి? ఇది కళ నిజంగా జరిగినట్టే నాకు అనిపిస్తుంది.
అందరూ నా దృష్టికి నీతిమంతులాగా ఉన్నారు. అందరూ నా దృష్టికి యథార్థవంతులాగా ఉన్నారే. నేను వాళ్ళ దగ్గరుండి చూసినట్టుంది. ఇది కళ కాదు, కళ రూపంలో ఉన్న దర్శనం లాగుంది. అమ్మో, కొంతమంది సింహాసనం మీద ఉంటారండి, కొంతమంది కింద ఉంటారండి. మళ్ళీ అదే గుర్తొస్తుంది. అమ్మో అమ్మో, మళ్ళీ నాకు అదే గుర్తొస్తుంది. అయ్యో అయ్యో, ఇదేంటి? యేసుతో పాటు కొంతమంది సింహాసనం మీద ఉన్నారు, కొంతమంది కింద కూర్చున్నారు. అయ్యో, మరి తర్వాత నా జీవితం ఏంటి? నా బ్రతికేంటి? నేను కూడా యేసు కొరకు జీవించే కదా. మరి నేను సింహాసనం కూర్చుంటానా, కింద కూర్చుంటానా? నా భవిష్యత్తు ఏంటి? అయ్యో, నాకు ఈ కలవరమా? అయ్యో భగవంతుడా, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నా. నాకు ఈ విషయం ఎవరు చెప్తారు? అయ్యో, అదిగో అక్క వస్తుంది. ఈ అక్క నన్ను ఆత్మీయ విషయంలో అనేక సార్లు హెచ్చరించింది. ఈ అక్కని అడిగితే నాకున్న డౌట్ క్లియర్ చేస్తుందేమో. అక్కని అడుగు. అక్క 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 అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ప్రకాష్, బాగున్నానా? బాగున్నాను. టెన్షన్ గా ఉన్నావు అక్క, నాకు కలబడింది అక్క. ఏనా కళ ఏంటి? ఎందుకంత కంగారుగా ఉన్నావు? కళ ఏంటంటే అక్క, కొంతమంది ఏమో యేసుతో పాటు సింహాసనం మీద ఉన్నారక్క, కొంతమంది ఏమో సింహాసనం కింద ఎక్కడో ఉన్నారక్క. అందరూ భక్తి పరులే కదక్క, ఎందుకు ఈ తేడా అక్క? నువ్వు అంతగా ఎందుకు బాధపడుతున్నావు తమ్ముడు? చాలా రోజుల నుంచి అగాపే సంఘానికి వస్తున్నావు కదా. అవునక్క. మరి దైవజనులు మహిమ ప్రపంచంలో చెప్పారు కదా, ఎవరైతే సత్యాన్ని ప్రేమించి సత్యం కొరకు పోరాటం చేస్తారో వారు మాత్రమే సింహాసనాన్ని అధిరోహిస్తారని చెప్పారు కదా. నువ్వు మహిమ ప్రపంచం చదవలేదా? అంటే కొన్నాను కానీ అక్క, కొన్ని లోపల పెట్టానక్క. 14 సంవత్సరాలు అవుతుంది. అయ్యయ్యో తమ్ముడు, ఎంత పని చేసావు నాన్న. మరి ఆ సత్య గ్రంథాలు దేవుడు దైవజనుల ద్వారా రాయించాడే, అది చదవకపోవడం వల్ల మనకి ఎలా సత్యం తెలుస్తుంది? నువ్వు చాలా పొరపాటు చేసావమ్మా, అందుకోసమే నీకు ఇంత కంగారు. నన్ను చూడు, నేను ఎంత స్థిత ప్రజ్ఞతతో ఉన్నాను, ఎందుకంటే ఆ గ్రంథాలు చదివినందుకు. నువ్వు సత్య సంఘంలో ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నావు? అంటే దగ్గర ఒక 15-14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అక్క. అమ్మో, చాలా ఏళ్ళ నుండి ఉంటున్నావు, కానీ అయ్యగారి గ్రంథాలు చదవలేదే. బుక్స్ అన్ని కొనుక్కుని దాచుకున్నాను అక్క. నువ్వు సత్య ప్రేమికుడివేనా? సత్య ప్రేమికునే అక్క. అక్క నేను కూడా సింహాసనం మీద ఉంటా కదక్క. ఓకే నాన్న, చాలా మంచి డౌట్ వచ్చింది నీకు. సత్య సంఘంలో ఉన్నాము, సత్యాన్ని ప్రేమిస్తున్నామని చాలా మంది అనుకుంటున్నారు. మరి సత్యాన్ని ప్రేమించినంత మాత్రాన సింహాసనం ఎలా ఎక్కుతారు? ఆ సత్యం పక్షంగా పోరాడడం చేసిన వాళ్ళే సింహాసనం మీద ఉంటారని మరి లేఖనం సెలవిస్తుంది. పోరాటం అంటే అక్క, పోరాటం అంటే యూదా పత్రికలో యేసే చెప్పాడు కదమ్మా, ఎవరైతే మరి దేవుడు ఒక్కసారే ఒక బోధన అప్పగించాడు, ఆ యొక్క బోధ ప్రకారం మీరు నడుచుకోండి అన్నాడు, కానీ ఆ ప్రకారం సంఘంలో లేదు. కాబట్టి అది సత్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఒక్కసారి అప్పగించిన బోధ ప్రకారం నడవాలంటే మనం పోరాటం చేయాలి. అంటే అర్థమైందా? లేదక్క. మరి ఆదివారం ఆరాధనకు వచ్చేస్తే సరిపోతుందానా? మరి దైవజనులు ఎన్నోసార్లు చెప్పారు కదా, కర్మేల్ ప్రార్థన అంటే అది చాలా ముఖ్యమైన మన దర్శనానికి.
ప్రతి కర్మేలు ప్రేయర్కి రెగ్యులర్గా రావాలి. 7 to 9 దర్శనం కొరకు మనం పోరాటం చేయాలి. మరి పోరాటం అంటే అర్థమైందా నీకు? ఇంకా అర్థం కాలేదక్క కొంచెం. మరి యెజబెల్ అనే ఒక స్త్రీ ఉంది కదా, ఆ దురాత్మ సంఘంలో పనిచేస్తుంది, దాన్ని బంధించాలి. అంతేకాదు, మరి ఇప్పుడు సత్యాన్ని ప్రేమించని వాళ్ళు, లేఖన సారాంశమే సత్యం అని తెలియని వాళ్ళు, క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఏంటంటే దుర్బోధలలో ఉన్నారు. మరి వాళ్ళకు ఏమీ లాభం లేదు, నష్టం లేదు. కానీ మరి సత్యంలో ఉన్నామని మనం చెప్పుకుంటున్నాము. చెప్పుకున్నంత మాత్రాన మనకి ఏం లాభం ఉంది? లాభం కలగాలంటే లేఖనాలతో పాటు ఆ సత్య సారాంశం ఏంటో తెలియాలంటే దైవజనుల గ్రంథాలన్నీ చదవాలి. అది చదివినప్పుడు మనకు వాక్య సారాంశం తెలుస్తుంది. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తానా నిన్ను? మరి గిద్యోను కాలంలో కూడా గిద్యోను బయలుదేవత విగ్రహాన్ని, స్తంభాన్ని కూల్చేశాడు కదా. మరి జనాలకు భయపడలేదు అతను. అలాగే ఏలియా కూడా అహాబు, మరి తన భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలీయులకు సత్యదేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు చెప్పారు చాలా కదా. మరి ఎంతో మంది ఇశ్రాయేలు ప్రవక్తలను చంపిపించింది యెజబెల్ అనే దురాత్మ. మరి ఆ స్త్రీని నీవు ఉండనిస్తున్నావు అని చెప్పారు. ఆనాడు ఏలియా ఏం చేశాడు? ఎవరికి భయపడలేదు, ఒక్కడే నిలబడి మరి ఆ యెజబెలుతో యుద్ధం చేశాడు. లాస్ట్కు ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా సత్యం పక్షంగా నిలబడి పోరాటం చేశాడు. మనం కూడా ఏలియా వలె మనం ఉండాలి. దైవజనుల ద్వారా వింటున్నాం, బాగుందని వెళ్తున్నాం, కానీ మనం ఒక ఏలియా కాలేకపోతున్నాం. అవునక్క. అలాగే చూసినట్టయితే మరి ఆఖరి తరంలో మార్టిన్ లూథర్ భక్తుడు కూడా తెలుసా నీకు? మరి చీకటి యుగం అనే ఒక యుగం ఉండేది కదా. అవునక్క. మరి ఆ కాలంలో ఏం జరిగేదో తెలుసా? దేవుడు లేడు, బైబుల్ అవసరం లేదు, పోప్ అనే అతను ఉండే. అందరు ఎవరైనా తప్పు చేసినప్పుడు అతని దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకోవాలంట. మరి దేవుడికి తప్ప పాపాలను క్షమించే అధికారం ఎవరికి లేదని లేచిన ఒక సైనికుడు, ఒక వీరుడు మార్టిన్ లూథర్. మరి లోకానికి, ఏ మనుషులకు, పోప్కి భయపడకుండా పోరాటం చేశాడు. మనం కూడా ఈ తరంలో అలా పోరాటం చేయాలి. ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమించి పోరాటం చేస్తామో అప్పుడే మనం సింహాసనాన్ని అధిరోహిస్తాము. ఓ, పోరాటం అంటే ఇదక్క. అయితే ఈ రోజు నుంచి నేను కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంటానక్క. మరి ఆ యొక్క ఉద్యమాన్ని ఎక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు? మార్టిన్ లూథర్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ ఎక్కడ అవుతుంది? మన సంఘంలో మన నాయకుడు రంజిత్ ఓఫిరై గారి ద్వారా ఈ సంస్కరణ మరి ఎండింగ్ అవుతుంది. సో మరి మన దండుకు ఒక పేరు పెట్టుకున్నాం మనం, తెలుసా? ఆ రోజు గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము. ఇప్పుడు ఓఫిరు దండే, యెహోవా దండు. దండు అని చెప్పుకోవడం కాదు, పోరాటం చేసిన వాడే నిజమైన దండులో ఉంటాడు. ఈ రోజు నుంచి నేను కూడా పోరాటంలో పాల్పంచుకుంటాను. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. థాంక్యూ అక్క. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యు. మంచి పోరాటం గురించి చెప్పావు అక్క. నిజంగా ఈ రోజు నుంచి నేను పోరాడతానక్క, సత్యం కోసమే పోరాడతానక్క. నేను కూడా సింహాసనంలో కూర్చుంటాను. తప్పకుండా తమ్ముడు. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. థాంక్యూ అక్క.